నమస్కారములండి. ఈరోజు మన సమాజపు తీరు తెన్నులు, అలాగే మన పురాతన సాంప్రదాయాలు, దాని గురించి ఒక్కసారి మనం ముచ్చటించుకుందామండి. ఎందుకంటే నిన్న మొన్న కొన్ని వినిపిస్తూ ఉన్నాయి. ఏవో రేవు పార్టీలు అంటున్నారు, ఇంకేవేవో అంటున్నారు. ఇవాళ అన్నీ కూడా చాలా సర్వసామాన్యమైపోతున్నాయి. ఏమిటో పబ్బులు అంటుంటారు, అలాగే ప్రతిదానికి ఒక పార్టీ. అసలు అర్థం కాకుండా ఉందండి. మనం ఏమిటి, మన సంస్కృతి ఏమిటి? ప్రతి దానిలో కూడా మనం ఇంకొకటి చూసినట్లయితే ఈ మధ్యకాలంలో పెళ్ళి ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు, ఇంతకుముందు పెళ్ళి అంటే దానికి ఒక పరమార్థం ఉండేది. అదేవిధంగా ఏవో చక్కగా ఆ జీలకర్ర బెల్లం అనేది పెడుతున్నప్పుడు తొలిసారి ఏంటంటే ఆ స్పర్శలో ఒక విధమైనటువంటి అనుభూతులు కలుగుతూ ఉండేవి. కానీ ఈరోజు ఈ విచ్చలవిడితనం ఏమిటో అర్థం కావడం లేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇది ఎంతవరకు ఇప్పుడు మనం కావచ్చు, సమాజం ముందుకు పోతుంది, మారిపోతుంది, ఏదేదో గగ్గులు పెడుతున్నాం. అవును, ముందుకు పోవాలి, మన ఆలోచన విధానం ముందుకు పోవాలి. అంతేగాని ఈ పనికిరాని విషయాల్లో ముందుకు పోతూ ఏదో మేము చాలా అభివృద్ధి సాధించామని అనుకోవడం ఇప్పుడు కూడా కరెక్ట్ కాదండి. ఇక్కడ ఆ విలువలను భగ్నం చేసుకుంటూ ఎందుకు పోతున్నామో, ఎక్కడ పోతున్నామో మనకు అర్థం కావడం లేదు. ఇంకోటి కూడా ఏంటంటే ఈరోజు ప్రతి దానికోసం కూడా ఏంటంటే డబ్బు అనే దాన్ని బేస్ చేసుకునే ప్రతి మనిషి ఆలోచన జరుగుతూ ఉంది. ఒక పిల్లాడి చదువుని ఏ దేవాలయం ఇస్తాడే, పొద్దున ఉద్యోగం వచ్చిన తర్వాత ఏమి ఎంత డబ్బులు వస్తాయి అనే దాని మీదే ఆ అబ్బాయిని ఆ కోర్సు తీసుకోవడం జరుగుతుంది. అలాగే పెళ్లి చేస్తున్నప్పుడు కూడా ఎంత కట్నం వస్తుంది అనే దాని మీదే అక్కడ పెళ్ళి అయిపోతుంది. అదేవిధంగా తర్వాత ప్రతిదానికి మీరు ఎక్కడన్నా చూసుకోండి, ఈ మానవ రిలేషన్స్ అనేవి కుంటుపడిపోతున్నాయి. ఈ డబ్బు ప్రాధాన్యంగా ఈ ఆర్థిక సంబంధాలు అనేవి చాలా ఎక్కువగా పెరిగిపోతూ ఉన్నాయి. ఇక్కడ ఈ మనిషికి మధ్య ఉన్నటువంటి ఆ మానసిక బంధం అనేది ఎప్పుడో తెగిపోతుందేమో. ఈ ఒంటరి మనుషులందరూ కూడా ఏంటంటే ఏవో మేము ఆ ఫోన్లోనో లేకపోతే ఏదో ప్రపంచాన్ని అంతా మేము చుట్టబెడుతున్నామండి, మేము ఏదేదో అలా చేస్తున్నామని చెప్పేసి ఒక భ్రమలో ఈరోజు మనిషి నడుస్తున్నాడు తప్పితే నిజమైన ఆనందము లేదు, నిజమైనటువంటి విలువలు లేవు. ఎందుకో నాకు అర్థం కావడం లేదండి. ఇప్పుడు పిల్లల్ని కూడా మనం మొదటి నుండి కూడా ఒక పద్ధతి ప్రకారం నడుపుతూ ఇది మన సంస్కృత. ఎందుకంటే ఇప్పుడు ఇవే ప్రతిదీ ఒక బర్త్డే వస్తుంది, అవును అందరూ ఆనందంగా మీరు గడపడం, మీరు పెద్దవాళ్ళ ఆశీస్సులు తీసుకోవడం, అది సంభ్రమంగా మీరు ఇంట్లో కూర్చొని చేసుకునేది కావాలి. కానీ దానికి ఏమిటో పార్టీలు ఏమిటో మాకు అర్థం కావట్లేదు. అదేవిధంగా ప్రతిదాన్ని కూడా ఏంటంటే ఆ రోజు అంటారు, ఈ రోజు అంటారు, అమ్మను చూడరు మదర్స్ డే అంటారు, అలాగే ఇంకేదో నాన్న చూడరు ఫాదర్స్ డే అంటారు. ఇవన్నీ అవసరమా అండి? మనకి ఏదైతే మనకి విలువలు ఉన్నాయో అవన్నీ కాపాడుకుంటూ మన బాంధవ్యాలని నిలుపుకుంటూ అది కావాలి. కానీ ఈ విధమైనటువంటి విచ్చలవిడితనం ఏమిటి? అదేవిధంగా ఈ విధమైన సంస్కృతి ఏమిటి? ఒక్కటి నేను చెప్తానండి, డబ్బు 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 కాదండి. ఎందుకంటే ఒక చల్లని సాయంత్రం చక్కగా మీరు ఆరు బయట మీరు చక్కగా ఏమన్నా కాస్త పకోడీ లాంటిది ఏదన్నా చేసుకొని మీ ఇంటిలో పాది కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ తిని చూడండి. ఇందులో ఏ హోటల్ అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదండి. ఇక్కడ పొందే ఆనందం మీకు చాలా గొప్పగా ఉంటుంది. ఎక్కడో ప్రతిదానికి రెస్టారెంట్స్ అంటాం, లేకపోతే ఇంకేదో అనడం, ఏదో ఎగరడం. ఈరోజు డ్యాన్సులు అనేది చాలా విచ్చలవిడితనంగా అయిపోతున్నాయి. ఎందుకు అర్థం కాదు. ప్రీ వెడ్డింగ్ ఏవో డ్యాన్సులు అంటారు, అదేవిధంగా పెళ్ళిలో డ్యాన్సులు వేయడం ఏంటో, ఇది ఏమిటో అర్థం కాకుండా ప్రతి దాన్ని కూడా ఏంటంటే ఒక విధంగా ఇదే సెలబ్రేషన్ ఏమో, ఈ డబ్బులు ఖర్చు పెట్టడం, ఈ విధంగా ఎగరడం అనేది సెలబ్రేషన్ ఏమో అనే పరిస్థితిలో ఈరోజు సమాజం ఎందుకు పోతుందో. అదేవిధంగా యువత ఎంత పాడైపోతుందండి. దాదాపు 14-15 ఏళ్ళు వచ్చిన దగ్గర నుంచి కూడా పిల్లలు పెడదారి పట్టిపోయి ఈ గంతులు వేసుకుంటూ, ఈ తిరుక్కుంటూ, అదేవిధంగా ఈ పబ్బుల్లో ఉంటూ అది మాదక ద్రవ్యాలు తీసుకుంటూ, ఎందుకు ఎక్కడ సంస్కారం అనే పదాన్ని పక్కన పడేసేసి చాలా చికాకైన పరిస్థితి ఉందండి. ఎక్కడో మారాలండి.
ముందు మనం పెద్దవాళ్ళు అందరం మారాలండి. పిల్లల పెంపకంలో మార్పులు తీసుకురావాలి. వాళ్ళకు కొన్ని విలువలు నేర్పాలి. ఆ విలువల ఆ పునాదుల మీద ఏంటంటే వాళ్ళ భవిష్యత్తుని నిర్మించాలి తప్పితే వేరే లేదండి. నేను ఇంత ఆవేదనతో అస్తమానం నేను చేస్తున్నటువంటి వీడియోలకి పెద్దగా దీని గురించి చూడండి. వేరే ఏదన్నా నాకు అదే చాలా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. వేరే విషయంలో ఏం చేసినా బ్రహ్మాండంగా చూస్తారండి అందరూ. మరి ఎందుకు ఈ విలువైన ఇప్పుడు పిల్లలు నాకు తెలియదా అనిపించవచ్చు నిజంగానే. ఇవి ఎందుకంటే నా దగ్గర పేరెంట్స్ వస్తూ చెప్తూ ఉంటారండి. వాళ్ళు ఏదన్నా వచ్చినప్పుడు పిల్లల ప్రవర్తన ఎలా ఉందో లేకపోతే దీని మీద దృష్టి పెట్టండి. రేపు సమాజంలో వాడు ఒక పరిపూర్ణత్వాన్ని సాధించగలుగుతాడా, ఒక మంచి మనిషిగా తయారవుతాడా అని దాని మీద బేస్ చేసుకొని జరిగేది కావాలి. కానీ ఎందుకోనండి మాకు ఈ తెలుగు వద్దండి, మాకు ఆ ఇంగ్లీష్ ఏదో బాగా ఇది కావాలండి, మాకు ఆ సంస్కృతి కావాలి, ఇది వద్దు అని చెప్పేసి అనే పరిస్థితులు వస్తున్నాయండి. కాదండి, ఎందుకంటే ప్రపంచాన్ని మనం చదవాలి, కానీ ఇక్కడ మన అమ్మఒడిని ఎప్పుడు మర్చిపోకూడదు అనే దాన్ని మీకు చెప్తూ అందరూ కొంచెం ఆలోచించగలరని చెప్పేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ ఉన్నాను. నమస్కారం అండి.